జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నందు వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం. సెప్టెంబర్ 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కూటమి ప్రభుత్వ ఏడాది పాలపై అసెంబ్లీ సమావేశాల విశేష చర్చ. ఆటో కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ స్టారా సెంటర్లో ధర్నా. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. నిజాయితీ లేని గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నందివెలుగులో మంత్రి నాదెండ్ల మనోహర్, గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి స్మార్ట్ కార్డు సేవలు అందిస్తున్నాము. తద్వారా రాష్ట్రంలోనే 4 కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు పుష్కలంగా అందుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ పథకాల్లో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం చేసిన ఒక ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి, అంటే దాదాపు 4,42,00,000 మందికి ఈరోజు తెల్ల కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గతంలో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఒక వ్యవస్థని దుర్వినియోగం చేయడం కోసం లోతుగా ఒక మాఫియా క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఇది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అందే విధంగా, ఆ వ్యవస్థ ద్వారా కొంతమంది లబ్ధి పొందే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి కోసం పారదర్శకంగా, నిజాయితీగా ప్రభుత్వం అందించే ప్రతి కార్డుదారుడికి, అది బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, నూనె కానివ్వండి, రేపటి రోజున మీకు కందిపప్పు కానివ్వండి, ఇది ప్రతి కుటుంబానికి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ స్మార్ట్ కార్డులు ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లాలో 5,83,000 మందికి మనం ఈ కొత్త రైస్ కార్డులు ఇస్తున్నాం. ఈ కొత్త స్మార్ట్ కార్డు ద్వారా అక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, మీకు ఇచ్చిన కార్డు నంబర్ ప్రత్యేకంగా గతంలో కన్నా ఇప్పుడు చాలా క్లియర్గా, స్పష్టతగా కనపడుతుంది. గతంలో మీ గురించి పట్టించుకోలేదు, వాళ్ళ ఫోటోల గురించి పట్టించుకున్నారు. వాళ్ళ పార్టీ రంగులు, వాళ్ళ పార్టీ ఫోటోలు, దానికోసం పరిమితం అయ్యారు. కానీ సమాజంలో లబ్ధిదారులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, ఎటువంటి కార్యక్రమం చేస్తే లబ్ధిదారులకు బెనిఫిట్ అవుతుందో దాని గురించి వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పిన మాట ఇదే. ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేశారో, ఎవరైతే మహానుభావులు మన కోసం ఈ వ్యవస్థను సృష్టించారో, ఆ వ్యవస్థల్ని ముందు మనం కాపాడుకుందాం, ఆ పొరపాటు మనం చేయొద్దు. అందుకనే ఈ కార్డు పైన మీరు చూసే ఉంటారు, ఎవరి ఫోటోలు ఉండవు, ఆ కుటుంబ పెద్ద ఫోటోనే ఉంటుంది. ప్రభుత్వ చిహ్నాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ చిహ్నాలే ఉంటాయి. గుంటూరు జిల్లాలో ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల, వచ్చే నెల 15వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందించే విధంగా గ్రామ సచివాలయం సిబ్బంది, మా పౌర సరఫరాల శాఖ నుంచి ఉన్న సిబ్బంది, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వచ్చి మీకు కార్డులు పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు, మా డిఎస్ఓ గారు కూడా అన్నట్టు, మీరెవ్వరూ తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి క్షణం మానిటర్ చేస్తాం.
నగరంలోని ఎస్ఎల్వి గ్రాండ్లో సర్వ విఘ్నాలను తొలగించే గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షించుకునే విధంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించుకుని ఎస్ఎల్వి కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నిర్వాహకులు బట్టి సుధాకర్ తెలిపారు. ఉత్సవాల చివరి రోజున భక్తులకి పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించామని, స్వామివారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగిందని ఆయన తెలియజేశారు. విజయవాడ గుడదల రామవరపాడు రింగ్ సమీపంలో గల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నందు వినాయక చవితి ఉత్సవాల వైభవపేతంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్ఎల్వి కుటుంబ సభ్యులందరూ మట్టితో చేసిన గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ కార్యక్రమ నిర్వాహకులు బట్టి సుధాకర్ మాట్లాడుతూ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ కమ్యూనిటీలో కుటుంబ సభ్యులుగా గత 7 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. 50 మంది పిల్లలతో కలిసి మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించామన్నారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించుకొని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. మేము ఎస్ఎల్వి గ్రాండ్ వన్ నుంచి అండి, మేము ఎప్పుడు మట్టి వినాయకుడినే పెడతాము. ఇది మాకు జరగడం 8వ సంవత్సరం. ఈ విధంగా 8 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుడినే పెడుతూ ఉన్నాము. మేము ఈరోజు 5వ రోజు ఉత్సవాలు. ఈ 4 రోజులు కూడా మేము సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం సాయంత్రం పూజలు అన్ని చాలా దిగ్విజయంగా జరిగినాయి. ఇప్పుడు ఈరోజు ఉద్వాసం జరిగిందండి. ఈరోజు భోజనాలు పెడుతున్నారనమాట ఇక్కడ. దీని తర్వాత మేము లడ్డు వేలం పాట జరుగుతుంది. దాని తర్వాత దేవుణ్ణి ఊరేగించడం జరుగుతుందండి, నిమజ్జన కార్యక్రమం. దీంతో మా కార్యక్రమాలు ముగుస్తాయి. నా పేరు డాక్టర్ నాగలత అండి. నేను ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఓం విఘ్నేశ్వరాయ నమః. విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు బట్టి సుధాకర్. మాది ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అండి. ఇది రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి గుణదల ఏరియాలో ఉంటుంది. మా కమ్యూనిటీలో 175 కుటుంబాలు ఉంటున్నాయి. మేము ఇది 7వ సంవత్సరం ఈ వినాయక చవితి మహోత్సవాలను జరుపుకోవటం. ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించూ ఉంటాం. ఈ సంవత్సరం మా కమ్యూనిటీ పెద్దలందరూ కూడా 5 రోజుల కార్యక్రమం నిర్వహించుకుందామని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 5 రోజుల కార్యక్రమంలో కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దంపతుల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే 3వ రోజు శుక్రవారము కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆడపడుచులందరి చేత కూడా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడటం జరిగింది. ఈరోజు చివరి రోజు ఆదివారం కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాం. మా కమ్యూనిటీలో ఈ కార్యక్రమంలో కులాలకు మతాలకు తావులేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు చివరి రోజు. ఈ చివరి రోజు అయినటువంటి 5వ రోజులో అన్నదానం మహాదానం అనేటటువంటి ఒక మంచి నినాదాన్ని ముందుకు తీసుకువెళుతూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినది. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మేము మా కమ్యూనిటీలో మట్టితో చేసినటువంటి గణపతిని పూజించుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని మనం అందరం కూడా సంరక్షించుకోవాలి అనేటటువంటి నినాదంతో గత 7 సంవత్సరాల నుంచి. నా పేరు నరేంద్ర శర్మ. ఇక్కడ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్స్ నెంబర్ 1 నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో 7వ వినాయక చవితి ఉత్సవములు చక్కగా అత్యంత వైభవపేతంగా 5 రోజులుగా జరుగుతున్నాయి. 5 రోజుల పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు చక్కగా విశేషంగా ఉదయం పూజా కార్యక్రమాలతోటి స్వామివారి పూజా కార్యక్రమాలు ముగిసినవి. స్వామివారి పూజా కార్యక్రమం అయిన తర్వాత చిన్నారులచే పిల్లలందరి చేత చక్కగా సరస్వతీ పూజా కార్యక్రమాన్ని కూడా చక్కగా గావించారు. ఆ సరస్వతీ పూజలో చక్కగా 2 డోనర్స్ కూడా పిల్లలకి చక్కగా పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా పంచిపెట్టారు. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా సరస్వతీ పూజ కార్యక్రమాన్ని కూడా చక్కగా గావించారు. ఈ సరస్వతీ పూజ కార్యక్రమం అయిన తర్వాత చక్కగా భక్తులందరికీ కూడా స్వామివారి అన్నప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు మరికొద్దిసేపట్లో. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి కలశ ఉద్వాసన అయిపోయిన తర్వాత విశేషంగా
మొన్న గత 5 రోజులుగా ఆ పిల్లలందరి చేత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి సాయంత్రం పూట. ఆ కార్యక్రమాల్లో చక్కగా విజేతలుగా నిలిచిన పిల్లలందరికీ కూడా మరికొద్ది సేపట్లో ప్రైజులు కూడా చక్కగా అందరికీ కూడా ఇస్తారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత 2 లడ్డూలు ఉన్నాయి స్వామివారి దగ్గర, అలాగే స్వామివారి హస్తం దగ్గర శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉత్సవాలు జరిగినన్ని రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ అన్నారు. ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేయడం అనేది సామాన్యమైన కృషి కాదని వారి భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గ 64వ డివిజన్ కండ్రిగర్ సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవితి ఉత్సవాల భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి, నగరం రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం ఏదైతే ధ్యేయంతో పనిచేస్తుందో దానికి మద్దతుగా వాళ్లకు తోచిన విధంగా ప్రజలందరితో మమైకమయ్యి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆర్చనీయమని అన్నారు. కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవర ప్రసాద్, పటంశెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈరోజు శ్రీ లక్ష్మీ గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి సోదరులు అల్లు మహేష్ గారు కానివ్వండి, కాకొల్లు రవికుమార్ కానివ్వండి, అలాగే నరేంద్ర గారు కానివ్వండి, అట్లాగే చాలామంది వారి యొక్క మిత్ర బృందం, మరి చాలామంది మహిళలు కూడా ఈ యొక్క సేవా సమితిలో భాగమై ఉన్నారు. అందరి యొక్క సమిష్టి కృషి మరి ఎంతో గొప్పగా గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా మరి నిత్య అన్నదానం చేయటం అంటే మరి సామాన్యమైన కృషి కాదు. అది వారి యొక్క భక్తిభావానికి, వారి యొక్క శాంతి సౌభ్రతత్వానికి ఆ భగవంతుడు కూడా ఎల్లవేళ సహాయం చేసి నిజం. మరి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా కండ్రిగ ప్రాంతం అంటే చాలామంది పేద వర్గాలు నివసించే ప్రాంతం. మరి ప్రభుత్వం వారు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి నిత్యంగా అన్నదానం కాకపోయినా తక్కువ రేటుకి భోజనం పెడుతున్నా కూడా ఈ అన్నదాన పథకానికి ఆదరణ ఉందంటే మరి వీళ్ళు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క లక్ష్మీ గణేష్ సేవా సమితి. మరి అందరికీ కూడా ఈ ప్రాంతంలో సుపరిచితమే, చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే ఇక్కడ మరి ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ప్రభుత్వం ఏదైతే ఈరోజు గన్నె ప్రసాద్ గారిని ఈరోజు నా 5వ రోజు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. దాని నిమిత్తం గన్నె ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా 9 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆదివారం సాయంత్రం ఈరోజు సూర్య భగవానునికి అభిషేకాలు, సాయంత్రం ఈరోజు భరతనాట్య కార్యక్రమం, ఈరోజు కార్యక్రమం జరుగుతాయండి. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవాళ 5వ రోజు అయిన ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్చనా కార్యక్రమాలు, అభిషేకాలు కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ గౌరవనీయులు గన్నె ప్రసాద్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమాలు ఉన్నాయి. కావున భక్తులు వేలాదిగా విచ్చేసి పాల్గొనవలసిందిగా, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నారు. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు కార్యక్రమం వచ్చి సూర్యభగవానికి అర్చన, అభిషేకాలు జరిగినాయి. ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రసాద్ గారు వచ్చారు. ఈరోజు ఈవినింగ్ వచ్చి క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. రేపు శివుడికి అన్నాభిషేకం ఉందండి. నైట్కి దీపోత్సవం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొంటున్నారండి. మహిళలందరూ చాలా సంతోషంగా.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా భవన నిర్మాణ కార్మికుల కష్టాలు మాత్రం పరిష్కారం కాలేదని సిఐటియు సెంట్రల్ అధ్యక్షులు దుర్గారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అప్పారావు అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటామని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి వారిని ఆదుకోలేదన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైందని, ఇసుక ఇప్పటికీ సమస్యగానే ఉందని, భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో, నిర్మాణాలు తగ్గిపోవడంతో కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ సెంట్రల్ నగర 11వ మహాసభ సెంట్రల్ నియోజకవర్గంలోని కృష్ణ హోటల్ సెంటర్ ఎంఈ భవన్లో జరిగింది. సభలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రతి నిర్మాణం పైన 1% భవన నిర్మాణ సెన్స్ మనీ యాజమానుల నుంచి వసూలు చేస్తోందని, కార్మికుల కోసం అని అన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా ఖర్చు పెట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ₹1 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, మున్సిపల్ కార్మికులకు కూడా అదే రకమైన ప్యాకేజీని కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఖర్చు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు భవనాలు కడతారు గాని వారికి సొంత భవనాలు లేవని చెప్పారు. సెంటు స్థలం కాదు, 2 సెంట్ల స్థలాలు ఇస్తామన్నారు. పుట్టేప అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున సెంటర్ సిటీ మహాసభ భవన నిర్మాణ కార్మిక మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా కార్మికులకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, వచ్చే నెల 15వ తారీఖు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా. దీనికి రాష్ట్ర కమిటీ పిలుపు. ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించేదానికోసం, అలాగే మా సంక్షేమ బోర్డుని తెరిపించేదానికోసం, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం అని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఏంటంటే, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం బహిరంగ సభలోనే మా కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తే కాదు, నా సొంత నిధుల్లో ₹1 సంక్షేమ బోర్డుకి నేను విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పి ఉదారంగా చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మరి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరంన్నర కాలమైనా కానీ ఇంతవరకు సంక్షేమ బోర్డు గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అడ్డంకు 12-14 జీవోని ఎందుకు రద్దు చేయలేదనేది మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. దీంతోపాటు ఏంటంటే, మన బిల్డింగ్ రంగంలోనే మన జిల్లాలోనే ఎన్టీఆర్ జిల్లాలోనే సుమారుగా 150,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో చూసుకుంటే 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరి ఈ 25 లక్షల మంది మీద కె దుర్గారావు, విజయవాడ సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభ సింగినారు మాకినేని బసవపున్నయ్య భవన్లో జరుగుతుంది. ఇవాళ బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు పూర్తిగా పనులు కోల్పోయి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. ఎక్కడ ఏ అడ్డాకెళ్ళి అడిగినా సరే మాకు పనులు ఉండట్లేదు, మా కుటుంబాలను పోషించుకోవటం చాలా కష్టంగా మారిందని చెప్పని ఇవాళ బిల్డింగ్ రంగ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు అయినా సరే మెటీరియల్ ధరలు, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బిల్డింగ్ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేకించి బిల్డింగ్ కార్మికులకి సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పని అన్నారు. కానీ ఇవాళ 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఎక్కడా కూడా ఏ మీటింగుల్లోనూ అసెంబ్లీ సమావేశాల్లో కూడా సంక్షేమ బోర్డు గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇవాళ బిల్డింగ్ కార్మికుడు ఏదైనా ప్రమాదవశాత్తు బిల్డింగ్ దగ్గర పనిచేస్తూ అంగవైకల్యం అయినా ప్రమాదవశాత్తు చనిపోయినా సరే ఆ కుటుంబానికి దిక్కు మొక్కు లేకుండా భార్య పిల్లలు ఇవాళ అనాథలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం బిల్డింగ్ కార్మికులు ఆదుకోవడానికి ఎటువంటి సంక్షేమ బోర్డు, ఎటువంటి పథకాలు కూడా లేవు. ఇవాళ బిల్డింగ్ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో బుడమేరు వరద గత ఏడాది విజయవాడలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రజలు రోజుల తరబడి నీటిలోనే ఆవాసం ఉండాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలన దక్షతతో విపత్తు నుంచి విజయవాడ వేగంగా బయటపడింది. ఆగస్టు 31కి బుడమేరు విపత్తు వచ్చి ఏడాది కావస్తోంది. అలాంటి విపత్తు మళ్లీ రాకుండా వచ్చినా తట్టుకునేలా కూటమి సర్కారు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.
తూడు తొలగింపు, గట్ల పటిష్టత పనులు మొదలుపెట్టింది. భవిష్యత్తులో మరిన్ని రక్షణ చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. బుడమేరు పరిధిలో దాదాపు 380 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు ఒక్క ఆక్రమణ కూడా తొలగించలేదు. గట్ల వెంట ఉన్న ఆక్రమణలతో ప్రవాహ సామర్థ్యం తగ్గి ప్రమాదాలకు కారణమవుతోంది. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరుకు సమాంతరంగా కొత్త కాలువ తవ్వి నీరు మళ్లించేందుకు ప్రతిపాదనలు పెట్టారు. ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు బుడమేరు కాలువ వెడల్పు చేసేందుకు కూడా డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ పనుల వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ పరిధిలోని శాంతినగర్ సమీపంలో బుడమేరు డైవర్షన్ కెనాల్స్ పై నిర్మించిన రక్షణ కూడా గత ఏడాది గండిపడిన ప్రాంతంలోనే దీన్ని నిర్మించారు. మొత్తం 500 మీటర్ల మేర నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు మొదటి దశలో 365 మీటర్లు పూర్తి చేశారు. గట్టు నుంచి 11 మీటర్ల లోతు, గట్టుపై 8.6 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీనికి ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు 70% నిధులు వినియోగించారు. 15,000 క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా ఈ గోడను నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లాకి సంవత్సరంలో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ తీసుకుంటే ఒక 98 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ ఒక్క 1.5 రోజుల్లోనే దాదాపు 33 సెంటీమీటర్ల రెయిన్ఫాల్, అంటే 1/3 రెయిన్ఫాల్ అంతా ఒకేసారి పడిపోయింది 1.5 రోజులో. బుడమేరు అనేది దాని విజయవాడలోకి ఎంటర్ అవగానే సింగనగర్లో ఎంటర్ అవుతుంది. అది ఈ సింగనగర్ నుంచి భవానీపురం, ఈ విద్యాధరపురం, తర్వాత అయోధ్య నగర్ ఇవన్నీ దాటుకుంటూ కీసర దాకాకి వెళ్ళాలన్నమాట. ఆ కీసర దారికి వెళ్ళేప్పుడు ఈ ట్రావెల్ అంతా కలిపి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది దరిదాపుగా. ఈ 15 కిలోమీటర్లలో అన్ని బిల్డింగులు వచ్చి ఆక్యుపై అయ్యి తర్వాత బుడమేరు యొక్క విడ్త్ తగ్గిపోయింది అన్నమాట, కుషించిపోయింది. అందువల్ల నీరంతా అక్కడ స్టాక్ అయిపోయింది. ఆ ఏరియా అంతా కూడా లో లేయింగ్ ఏరియా, బాగా నేరో లో లేయింగ్ ఏరియా వల్ల అవడం వల్ల ఆ నీరంతా స్టాక్ అయింది. ఆ రోజు దాదాపు కృష్ణాలో కూడా దాదాపు 11.4 lakh క్యూసెక్ వరద వస్తుంది. దానివల్ల కృష్ణా ప్రవాహం చాలా ఉధృతంగా చాలా హై రేంజ్లో ఉంది. ఈ కెనాల్లో వెళ్ళే నీరు కూడా వెళ్ళలేకపోయింది అన్నమాట. 10,500 క్యూసెక్లు కూడా అందులోకి వెళ్ళలేకపోయింది. దాని ప్రభావం వల్ల ఏమైందంటే మొత్తం నీరంతను ఈ సింగనగర్ మీదుగా భవానీపురం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వెళ్ళడానికి అవుట్ఫాల్ లేదు కాబట్టి మొత్తం అంతా అక్కడ స్టాక్ అయి కూర్చుంది. దానివల్ల మొత్తం అన్ని బిల్డింగ్లను దాదాపు ఒక 15-20 అడుగులు ఎత్తు ప్రవాహం వచ్చింది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. అది దాని తాలూకా ఎఫెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, గత పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. సూపర్ 6 పథకాల అమలుపై, పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పారదర్శకంగా నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదని కలెక్టర్ తెలిపారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగిందన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గల శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బార్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయవాడ టి శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్ శ్రీనివాసరావు మరియు అందరు దరఖాస్తుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాజీ లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగిందన్నారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్కి 2 దరఖాస్తులు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని, ఇలా 4 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచడం జరిగిందన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కానీ 55 బార్లకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మరో ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. ఈ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో 140 బార్స్కు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి వచ్చిన అప్లికేషన్స్కు లాటరీ తీయడం జరిగింది. ఇంట్లో
140 బార్స్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్. అలాగే 10 ఏదైతే రిజర్వ్డ్ ఉన్నాయో అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకొక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. ఈ 72కి ఏదైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ యాజ్ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పారదర్శకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేనే లాటరీ తీసి ఎవరికైతే కాంపిటీషన్ ఉందో అక్కడ వాళ్ళ సమక్షంలోనే అండర్ ది వీడియో ఎఫ్ఐ కెమెరా చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్సైజ్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వేకెన్సీ ఉన్నాయో ఇంకా 68 అక్కడికి కూడా ఆసక్తి కలిగిన బిజినెస్ పీపుల్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి ఈ పాలసీలో భాగస్వామ్యం కావచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులకు ప్రభుత్వం 25,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు నాయకులు ఎం హనుమంతరావు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 20ని రద్దు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉచిత బస్సు వల్ల కార్మికుల ఆదాయం సగానికి సగం పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను ఆదుకోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సితారా సెంటర్లో ధర్నా నిర్వహించారు. సిఐటియు అనుబంధ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ నగర కార్యదర్శి ఎస్డి కరీముల్లా, నగర నాయకుడు ఎం హనుమంతరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఆందోళన కార్యక్రమంలో కృష్ణ, తులసి, చంటి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు తీసుకొచ్చింది. ఉచిత బస్సు వల్ల మా ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. గతంలో అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేశారు. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే ఉచిత బస్సు ప్రారంభించారో ఆ రోజునే ఆటో కార్మికులు కూడా తీపి కబుర్లు చెప్తామన్నారు. కానీ ఇంతవరకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి 15 రోజులైనా సరే ఆటో కార్మికులను ఆదుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఈ రోజున విజయవాడ పశ్చిమ సిటీ సితారా సెంటర్లోనే ఆటో కార్మికులు సిఐటియు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటియుగా నిరసన కార్యక్రమం పిలిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మికులందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఆటో కార్మికుల్లో డిగ్రీ చదివి పీజీలు చదివి ఉద్యోగం లేక జీవనోపాధి మీద ఆధారపడి జీవనం పూర్తి కోసం ఆటో కార్మికులు ఈ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఆదుకునే పరిస్థితిగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆటో కార్మికులు 15,000 ఇస్తా అన్నారు. ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. కాబట్టి 15,000 కాదు, ఆటో కార్మికులు ప్రతి ఆటో కార్మికులకు కూడా బ్యాచీతో సంబంధం లేకుండా 25 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, అట్లాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 21 నెంబర్ జీవోను రద్దు చేయాలని, ఆటో కార్మికులకు సిఎన్జి ధరను సబ్సిడీ మీద అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈ నెల సెప్టెంబర్ 9వ తారీఖున విజయవాడ సిటీ నగరం మొత్తం ధర్నా నిర్వహించిన సిఐటియుగా ధర్నా పిలిపించింది. ఈ ధర్నా కూడా ఆటో కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ బస్సు వదిలినప్పుడు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పినప్పుడు ఆటో కార్మికులు ప్రతి కార్మికుడికి 15,000 రూపాయలు వేస్తానని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆటో కార్మికులకి ఏ డబ్బులు వేయకన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున ఫ్రీ బస్సులు వదిలేరు కనుక ఆటో వాళ్ళు ఇది ముందు 600, 700 తోలుకునేవాళ్ళు ఈ రోజున 200, 300 తోలలేని పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు ఆటోలు తోలలేకపోయి రేపొద్దున్న కిస్తీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు మీరు గమనించాలనిగా నేను కోరుకుంటున్నా. చూడండి, రాహుల్ గాంధీ అబద్ధంతో స్నేహం చేస్తూ నీచ స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ శ్రేణులతో నిర్వహించిన ఆడియో కాన్ఫరెన్స్ లో మాధవ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో అబద్దాల పునాదులపై నుంచి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలు క్షమించారని, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి దేశ ప్రజలు నిరసన తెలియజేశారు అన్న విధంగా కార్యక్రమం రూపొందించి రేపు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పర్వాళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్దకు 2,59,056 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తూ ఉండగా అందులో కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 8,227 క్యూసెక్లు, కృష్ణా పశ్చిమ కాలువకు 5,009 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు కాలువలకు 13,236 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని నిల్వంచి మిగిలిన 2,45,850 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నందు వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం. సెప్టెంబర్ 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల కూటమి ప్రభుత్వ ఏడాది పాలపై అసెంబ్లీ సమావేశాల విశేష చర్చ. ఆటో కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ స్టారా సెంటర్లో ధర్నా. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. ఇది ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.